ఎక్కువ సినిమాలు చూసేవారా? వాళ్ళే ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను చూడమని. అదే ఇలాగ నేను చాలా ఫస్ట్ ఇంటర్వ్యూస్ పటాస్ ఇప్పుడు చెప్పాను. మోస్ట్లీ నా ఎలా ఉంటుందంటే, మా అమ్మ మేము పొలాలు వేస్తూ మహబూబ్ నగర్ డిస్టిక్లో తెలంగాణలో ఉండేవాళ్ళం. నా బాల్యం అంతా ఇక్కడ ఒక 5 ఏళ్ళు జరిగింది. మహబూబ్ నగర్ డిస్టిక్ అమరవాయి అని ఒక గ్రామం ఉంది. నేను మొన్న రీసెంట్గా వెళ్ళి విజిట్ చేసిన. ఊళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకేంటంటే ఒక టెంట్ హాల్ ఉండేది ఊరి చివర. ఆ టెంట్ హాల్ పక్కనే మాకు ఒక పొలం కౌలుకు తీసుకుని మేము పొలం వేశారు మా అమ్మ నాన్న వాళ్ళు. మా అమ్మ పొలానికి వెళ్తూ నన్ను ఆ టెంట్ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళింది. సో నాకు ఊహ తెలిసాక నాకు మెమరీలో గుర్తున్న ఫస్ట్ మూవింగ్ పిక్చర్ బిసైడ్ ఆఫ్ ప్రొజెక్టర్. ఈ సౌండ్, ఆ మోషన్ పిక్చర్ నా కళ్ళల్లో నేను చూసిన ఫస్ట్ విజువల్ నాకు గుర్తుండే. సో తెలియకుండా మేబీ ఆ ఇంపాక్ట్ ఉండటం వల్ల సినిమా అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. చదువు, అమ్మ నాన్న, చదువు, ఫుడ్, సినిమా. సో ఇవి మస్ట్. సో అదే మేబీ ఇక్కడికి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి అలా తిరుగుతూనే ఉంది మైండ్. అందుకే నేను అన్ని సినిమాలు అక్కడి నుంచి చంద్రమోహన్ హీరోగా చేసింది. అప్పుడు చంద్రమోహన్ గారి సినిమాలు హీరోగా వచ్చాయి, ఇంక్లూడింగ్ చిన్న సినిమాలు కూడా. ఏది వదిలేవాను కదా, అన్నీ చూసేవాడిని. ఇప్పటికీ నా డేటాబేస్లో మైండ్లో అన్ని సినిమాలు గుర్తుంటాయి నాకు. స్కూల్ కాలేజ్ టైంలో ఎలా ఉండేది యాక్టింగ్? అది స్కూలింగ్ ఏంటంటే, స్కూల్ టైంలో చాలా ఎగ్జైటింగ్ ఉండేది నా లైఫ్. ఎలా ఉండేదంటే, అప్పట్లో చిత్రకథలని వచ్చాయి. గరానా మొగుడు చిత్రకథ, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రకథ రిలీజ్ అవ్వగానే ఆడియో క్యాసెట్లో ఫుల్ స్టోరీ వచ్చాయి. అవి పెట్టుకుని టైం పాస్. అంటే చూసిన సినిమాని మళ్ళీ డబ్బులు ఎవరు కదా, అది చూసావు కదా ఇంకెందుకు వెళ్తాం అంటే, మళ్ళీ అది చిత్రకథ పెట్టుకుని వినేవాడిని. మళ్ళీ కళ్ళు మూసుకుని సినిమా నేను చూస్తానని ఫీల్ అయ్యేవాడిని. ఆ ప్రాసెస్లో ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని వెళ్ళిపోయి నేను నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పేవాడిని. అంటే స్టోరీ నరేషన్ అప్పుడే ఇచ్చేవాడిని. కోటగారు అంటే కోటగారులాగా మాట్లాడేయడం, బాబుమోహన్ అంటే బాబుమోహన్లాగా మాట్లాడడం, రావుగోపాలరావు అంటే రావుగోపాలరావు టైమింగ్లో చెప్పడం, మిమిక్రీ క్యాసెట్స్ వినేవాడిని. సో తెలియకుండా కరెక్ట్గా, అంటే మైండ్ షార్ప్గా ఉంటుంది కదా మనకి. 7-8 ఇయర్స్ అంటే బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది చిన్నప్పుడు. ఆ టైం మొత్తం వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇమిటేషన్స్, మాడ్యులేషన్స్, టైమింగ్, కామెడీ టైమింగ్ చెప్పడం, ఇవన్నీ మేబీ అప్పుడు ఇచ్చిన నరేషన్ గ్రిప్ ఇప్పటికీ నా మైండ్లో నన్ను కమాండ్ చేస్తుంది. నేను నరేషన్కి వెళ్తే నా నరేషన్ ఇస్ వెరీ కమాండ్గా ఉంటుంది. నరేషన్ కథ చెప్తే ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు అలా సినిమా చూపించేలా చెప్తాను నేను. సో మామూలుగా ఎవరైనా చిన్నప్పుడు నువ్వు పెద్దదిగా ఏమవుతావురా అంటే పోలీసు, డాక్టర్, యాక్టర్ చెప్తారు. మీరు డైరెక్టర్ అంటే నాకు డైరెక్టర్ అవుదాన్ని నేను ఫస్ట్ సినిమాల్లోకి రావాలనుకున్నా. అది ఏమవుతానో తెలియదు, సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉండింది. ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ఇంజనీరింగ్ చదివా. ఇంజనీరింగ్లో 3rd ఇయర్లో మేము స్టేట్ వైడ్ కల్చరల్ ఫెస్ట్ ఒకటి జరిగింది విజ్ఞాన్లో, గుంటూరులో. ఆ కల్చరల్ ఫెస్ట్లో నా టీంతో నేను ఒక స్కిట్ చేసాం. అది విపరీతంగా వర్కౌట్ అయింది. అక్కడ అందరూ నన్ను కాలేజ్లో డైరెక్టర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ సౌండింగ్ పట్టేసింది. డైరెక్టర్ ఇదేదో బాగుంది అని చెప్పి అక్కడ నుంచి ఫిక్స్ 2003లో ఫిక్స్ అయ్యా. సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ వరకు వెళ్ళారంటే మీరు గుడ్ స్టూడెంట్ కూడా. గుడ్ స్టూడెంట్. నేను చాలా బ్రైట్ స్టూడెంట్. నేను టౌన్ ఫస్ట్, 10th క్లాస్ టౌన్ ఫస్ట్, ఇంటర్మీడియట్ 85%, ఫస్ట్ ఇయరే ఆల్మోస్ట్ 90%. ఫస్ట్ ఇయర్ నుంచి అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వరకు బాగా చదివాను. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలు అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం 4 సినిమాలు చూస్తే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ మధ్యలో 50 సినిమాలు చూసాను. అంటే 1 month గ్యాప్లో ఇంకా పెరిగింది. ఇంకా అక్కడ నుంచి సినిమాల మీద పెరిగింది. ఆబ్వియస్ చదవాలి కదా, మార్కులు రావాలన్నా. అలా చదవకపోయినా కూడా 85%. బీటెక్ ఇక మా ఫాదర్ వాళ్ళైతే పాపం చాలా బాధపడ్డారు. ఇంకా సినిమాలు ఇంకా విపరీతంగా చూడటం మొదలెట్టడం, పెద్దగా చదవకపోవటం ఇలా జరిగేది ఫస్ట్ ఇయర్ అంతా. తర్వాత నాన్నగారు వచ్చి బాగా బాధపడ్డారు. అమ్మ వద్దు, స్టడీస్ వదలకూడదు. సరే ఒక మంచి స్టూడెంట్, స్టడీస్ వదలకూడదు. సరే వాళ్ళ కోరిక తీరుద్దాం, మన కోరిక పక్కన పెడదాం, ముందు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం, బీటెక్ చేద్దాం, తర్వాత మన డ్రీమ్ వాళ్ళ ముందే చెప్దాం అని చెప్పి వాళ్ళ కోసం బీటెక్ ఫినిష్ చేశా. సో కంప్లీట్గా బాగానే ఫినిష్ చేశా. ఇట్స్ విత్ నాట్ బ్యాడ్ పర్సంటేజ్. ఇంకా బాగా చదువుంటే నా క్యాలిబర్కి ఇంకా మంచి పర్సంటేజ్ వచ్చేది. సో బీటెక్ అయ్యాక స్ట్రైట్ అవే ఇంట్లోకి వెళ్ళి చెప్పా, సో మీకోసం నేను బీటెక్ చేశాను, నాకు ఒక 3 years టైం ఇవ్వండి, ఇండస్ట్రీకి వెళ్తా. నేను సక్సెస్ అవుతాను నమ్మకం మీకు కలిగితే నన్ను కంటిన్యూ చేయండి. నేను సక్సెస్ అవ్వను నాకు అనిపించి మీకు అనిపిస్తే బయటకు వచ్చేసి జాబ్ చేసుకుంటాను. 3 years అనుకున్నట్టు 3 yearsలో నేను రైటర్ని అయిపోయాను. డన్. ఇంకా వాళ్ళు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారని వెయిట్ చేశారు అంతే. సో బట్ వాళ్ళు చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఎందుకంటే జనరల్గా బయట ఎలా ఉంటుందంటే, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు అడుగుతారు బయటకు వెళ్తే. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా నలుగురిలోకి వెళ్ళడానికి భయపడ్డారు. దానితో మంచి స్టూడెంట్, బాగా చదివినవాడు ఎందుకు మీరు సినిమాల్లోకి పంపించారు, ఇలా చాలా మాటలు వాళ్ళని పిన్ చేశారు. అయినా వాళ్ళు ఒకటే నమ్మకం, వీడు ఏదో రోజు కొడతాడు. కానీ ఈరోజు మా పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీ. ప్రౌడ్గా తిరుగుతున్నారు సొసైటీలో, అందరూ అడుగుతున్నారు. అంటే నిజంగా వాళ్ళు పేరెంట్స్గా వాళ్ళని చాలా హ్యాపీ పొజిషన్కి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ కోసం చేయాల్సింది చాలా ఉంది. అట్ ప్రజెంట్ వాళ్ళు పడ్డ కష్టానికి నేను మంచి అవుట్పుట్ ఇచ్చాను అని ఫీల్ అయ్యాను. పటాస్ హిట్ అయిన తర్వాత డాడీ కానీ మమ్మీ కానీ మీకు అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అయ్యి ఉండొచ్చు యాజ్ అ డైరెక్టర్గా. ఇంకా ఎంతమంది చాలామంది పొగిడినా
వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అన్న మాటలు వాళ్ళంటే ఒకటి ఇంక ఎమోషన్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లిటరలీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అంటే చాలా ఇది కదా మనం అనుకుంది, ఇంక్లూడింగ్ మై వైఫ్, మా సిస్టర్ ముఖ్యంగా.